Hi, hello everyone. Welcome back to our channel. Today we are discussing about 7th class maths 9th chapter perimeter and area. So and ee video lo manam introduction about perimeter and area. So area ante enti, perimeter ante enti ee video lo telusukundam. So first perimeter. So what is perimeter? The distance around the outside of the figure or shape is called its perimeter. సో డెఫినేషన్లో ఏం చెప్తున్నారు, ద డిస్టెన్స్ అరౌండ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్. సో ఏదైనా మనం ఫిగర్ ఆర్ షేప్ తీసుకున్నప్పుడు సో ఆ ఫిగర్ అవుట్ సైడ్ ఉండే మెజర్మెంట్నే మనకి పెరిమీటర్ అని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 షేప్స్ అనేటివి తీసుకున్నాను. సో ఇక్కడ ఈ 2 షేప్స్కి కూడా అవుట్ సైడ్లో ఉండే బౌండరీ లైన్ మెజర్మెంటే మనకి పెరిమీటర్ అవుతుంది. ఓకే. సో అండ్ ఏరియా చూడండి, ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ 2 డైమెన్షనల్ షేప్ ఆర్ సర్ఫేస్ సో ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. సో 2 డైమెన్షనల్ షేప్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే షేప్స్ మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ని కలిగి ఉంటాయో సో అవే మనకి 2 డైమెన్షనల్ షేప్స్ అవుతాయి, 2 డైమెన్షనల్ ఫిగర్స్ అవుతాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫిగర్స్, ఈ 2 షేప్సే తీసుకోండి, స్క్వయర్ అండ్ రెక్టాంగిల్. సో ఇవి కూడా మనకి 2 డైమెన్షనల్ షేప్సే అవుతాయి. సో ఇక్కడ ఏరియా అంటే ఏం చెప్తున్నారు, మనకి అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ ఫిగర్. సో ఇక్కడ ఈ స్క్వయర్ అండ్ రెక్టాంగిల్ అనేటివి ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేశాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇన్నర్ సర్ఫేస్ అంతా ఏంటి, మనకి రెక్టాంగిల్ ప్లేసే అవుతుంది. సో ఈ రెక్టాంగిల్ అనేది ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేసిందో దాన్నే మనం ఏరియా అంటున్నాం. అండ్ అవుట్ సైడ్ ఉండే బౌండరీని ఏమంటున్నాం మనం, అవుట్ సైడ్ ఉండే బౌండరీ మెజర్మెంట్ని మనం పెరిమీటర్ అంటున్నాం. అండ్ ఇన్నర్ సర్ఫేస్ని ఏమంటున్నాం మనం, సో రెక్టాంగిల్ స్పేస్ని మనం ఏరియా అంటున్నాం. ఓకే. సో అండ్ దట్స్ ఇట్. సో ఈ చాప్టర్లో మనకి మెయిన్గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్స్ నుంచే మనకి ఓవరాల్ ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్ మోడల్లో ఉంటాయి. ఆ మెయిన్ 3 కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈజ్ ప్యారలెలోగ్రామ్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, మనకి ప్యారలెలోగ్రామ్ గురించి తెలుసుకుంటున్నాం. సో వాట్ ఈజ్ ప్యారలెలోగ్రామ్? ఇట్ హ్యాస్ 4 sides. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వన్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో 4 sides ఉంటాయి కాబట్టి మనం కూడా దీన్ని ఒక క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాం. సో అలాగే మనకి రెక్టాంగిల్ గురించి తెలుసు ఆల్రెడీ. సో రెక్టాంగిల్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో సేమ్ అలాగే ప్యారలెలోగ్రామ్కి కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. సో ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్. సో మనకి ఇక్కడ ప్యారలెలోగ్రామ్ గురించి ఏం నేర్చుకుంటున్నామంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ప్యారలెలోగ్రామ్లో. సో ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఏంటి, ఫార్ములా మనకి బేస్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, మనకి ఏరియానే మనం క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తున్నాం. సో బేస్ని స్మాల్ బీతో డినోట్ చేస్తున్నాం, అలాగే హైట్ని స్మాల్ హెచ్తో డినోట్ చేస్తున్నాం. ఓకే. సో అండ్ బేస్ అండ్ హైట్ని ప్యారలెలోగ్రామ్ నుంచి ఎలా తీసుకోవాలి. సో ఇక్కడ మనకి చూడండి, ఎక్కడైతే రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో, రైట్ యాంగిల్ అంటే ఏంటి, మనకి 90 degrees. సో 2 పర్పెండిక్యులర్ లైన్స్ అనేటివి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ రైట్ యాంగిల్ దగ్గర చూడండి, ఈ సైడ్ని మనం బేస్గా తీసుకుంటాం. అలాగే ఈ పర్పెండిక్యులర్ లైన్ చూడండి, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి డ్రా చేసిన ఈ పర్పెండిక్యులర్ లైన్నే మనం హైట్గా తీసుకుంటాం. ఓకే. సో బేస్ అండ్ హైట్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. సో ఏంటి ఫార్ములా, మనకి మెయిన్ ఫార్ములా ఇదే అవుతుంది, ఏంటి, బేస్ ఇంటూ హైట్. సో అండ్ కొన్ని ప్రాబ్లమ్స్లో చూడండి, సో ఇదే మనకి మెయిన్ ఫార్ములా అవుతుంది. సో కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అంటే ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేసేసి బేస్ ఆర్ హైట్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. సో ఇక్కడ బేస్ అండ్ హైట్ రెండు కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో వీటిలో ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు రిమైనింగ్ వాల్యూ అనేది ట్రాన్స్పోజిషన్ చేసేస్తాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోజ్ చేసాము అంటే డివైడెడ్ బైలోకి వెళ్తాయి. సో ఇక్కడ ఫార్ములాస్ రాసాను చూడండి. సో మీరు బేస్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి, సో అప్పుడు హైట్ని ట్రాన్స్పోజిషన్ చేసేస్తాం. ఫార్ములా ఏమవుతుంది, ఏరియా డివైడెడ్ బై హైట్ అవుతుంది. సో బేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఇది యూజ్ అవుతుంది, ఏరియా డివైడెడ్ బై హైట్. సో కొన్నిసార్లు చూడండి, హైట్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి, సో బేస్ని ట్రాన్స్పోజిషన్ చేస్తాం, అది డివైడెడ్ బైలోకి వెళ్తుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, మనకి ఏరియా డివైడెడ్ బై బేస్. సో బేస్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏరియా డివైడెడ్ బై హైట్ అవుతుంది, హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏరియా డివైడెడ్ బై బేస్ అవుతుంది. అండ్ ఇవి రెండు కూడా మనకి ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా నుంచే రాసుకుంటున్నాం. ఓకే. సో ప్యారలెలోగ్రామ్ నుంచి అయితే ఓవరాల్గా ఈ 3 ఫార్ములాస్ అనేటివి మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రయాంగిల్.
triangle. So this is a triangle. So it has 3 sides. సో ఈ ట్రయాంగిల్లో కూడా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ చాప్టర్లో నేర్చుకుంటున్నాం. సో ఏంటి ఫార్ములా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ 1/2నే మనం హాఫ్ అని చదువుతున్నాం. సో స్మాల్ బీ డినోట్స్ బేస్. సో బేస్ని మనం స్మాల్ బీతో డినోట్ చేస్తున్నాం. అలాగే హైట్ని స్మాల్ హెచ్తో డినోట్ చేస్తున్నాం. ఓకే, సో ఓవరాల్ ఫార్ములా ఏంటి? మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, సేమ్ బేస్ అండ్ హైట్ని ట్రయాంగిల్లోంచి ఎలా తీసుకోవాలి? సో ఎక్కడైతే మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో, ఇందాక ప్యారలలోగ్రామ్లో చూసాం కదా, సేమ్ అలానే. సో ఎక్కడైతే మనకి రైట్ యాంగిల్ అయితే ఉంటుందో ఆ సైడ్ని మనం బేస్గా తీసుకుంటాం. సో అక్కడి నుంచి పర్పెండిక్యులర్లో ఉన్న లైన్ని మనం హైట్గా తీసుకుంటాం. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఫార్ములా అవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ నుంచి మనకి బేస్ ఆర్ హైట్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చేసి బేస్ ఆర్ హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అప్పుడు బేస్కి ఫార్ములా ఏమవుతుంది? ఈ హైట్ని అలాగే బై 2ని కూడా ట్రాన్స్పోజిషన్ చేసేయాలి. సో ఇక్కడ 2 అనేది బైలో ఉంది కాబట్టి ట్రాన్స్పోజిషన్ చేస్తే మనకి ఇంటూ అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి? బేస్కి సో ఏరియా ఇంటూ 2 డివైడెడ్ బై హైట్ అవుతుంది. ఓకే, సో అలాగే కొన్ని ప్రాబ్లమ్స్లో హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, సో బేస్ని అలాగే బై 2ని రెండింటిని ట్రాన్స్పోజిషన్ చేసేయాలి. సో ఫార్ములా చూడండి, ఏరియా ఇంటూ 2 డివైడెడ్ బై బేస్ అవుతుంది. ఓకే, సో ప్యారలలోగ్రామ్కి ట్రయాంగిల్కి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ హాఫ్ అనేది వస్తుంది. సో ఈ హాఫ్ అనేది మనకి బైలో 2 ఉంది కాబట్టి ట్రాన్స్పోజిషన్ చేస్తే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఇంటూ 2 అవుతుంది. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ అనేటివి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములా నుంచే మనం ఈ 2 ఫార్ములాస్ కూడా రాసుకున్నాం. సో ఓవరాల్గా ఈ 2 కాన్సెప్ట్స్ నుంచే మనకి ఎక్సర్సైజ్ 9.1లో మొత్తం ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్ మోడల్లో అడుగుతారు. సో ఈ 2 అనేటివి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ కాన్సెప్ట్ అనేది ఏంటి? మనకి సర్కిల్. సో మనందరికీ తెలుసు సర్కిల్. సో యాంగిల్ అనేది మనకి 360 డిగ్రీస్ ఉంటుంది సర్కిల్లో. సో ఇక్కడ సర్కిల్లో ఏంటి? మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అలాగే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఈ 2 ఫార్ములాస్ వస్తాయి మనకి. సో ఫస్ట్, వాట్ ఈజ్ సర్కంఫరెన్స్? సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ అరౌండ్ ద సర్కిల్. ఓకే, సో సర్కిల్ చుట్టూ ఉన్న మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం సర్కంఫరెన్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా, సో ద డిస్టెన్స్ అరౌండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సర్కంఫరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటి ఫార్ములా మనకి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ని మనం క్యాపిటల్ సితో డినోట్ చేస్తున్నాం. పై డి అవుతుంది. సో ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, సో డి అనేది ఏంటి మనకి? డయామీటర్. సో డయామీటర్ అనేది ఎలా తీసుకోవాలి మనం? సర్కిల్లో డయామీటర్ ఏదవుతుంది చూడండి. సో డిస్టెన్స్ ద లైన్ పాసింగ్ త్రూ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ త్రూ సెంటర్. సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఒక లైన్ అనేది చూడండి, త్రూ సెంటర్ పాయింట్ నుంచి డ్రా చేసే లైన్నే మనం డయామీటర్ అంటున్నాం. ఓకే, సో అండ్ రేడియస్ చూడండి, స్మాల్ ఆర్ మీన్స్ రేడియస్. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. సో సింపుల్గా చెప్పాలి అంటే, సో డయామీటర్ అంటే ఏంటి మనకి? ట్వైస్ ద రేడియస్ ఈజ్ కాల్డ్ డయామీటర్. సో రేడియస్ అంటే ఏంటవుతుంది? హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఈజ్ కాల్డ్ రేడియస్. సో డయామీటర్ని మనం హాఫ్ చేసినప్పుడు రేడియస్ వస్తుంది, రేడియస్ని డబల్ చేసినప్పుడు మనకి డయామీటర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి రాసాం, డయామీటర్ ఈక్వల్ టు ఏంటి? సో ట్వైస్ ద రేడియస్ అంటే 2r అవుతుంది. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ అనేది ఏమవుతుంది? 2 ఇంటూ రేడియస్ అవుతుంది. సో డయామీటర్కి ఫార్ములా. సో రేడియస్ అంటే ఏంటి మనకి? హాఫ్ ఆఫ్ ద డయామీటర్, అంటే డయామీటర్ని మనం హాఫ్ చేసినప్పుడు రేడియస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి డయామీటర్ ఇచ్చేసి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి? పై డి అవుతుంది. సో అలాగే కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి రేడియస్ ఇస్తాడు. సో రేడియస్ ఇచ్చి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, సో అప్పుడు డయామీటర్ ప్లేస్లో ఏం వేస్తాం మనం? 2 రేడియస్ అంటే ట్వైస్ ద రేడియస్ 2r అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇయర్ 2 అనేది మనం ఫ్రంట్లో రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 2πr. సో దిస్ ఈజ్ ఆల్సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో వెన్ రేడియస్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో రేడియస్ అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు 2πr అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అలాగే సో డయామీటర్ అనేది ఇచ్చినప్పుడు πd వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇవి 2 కూడా మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్. సో అలాగే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్.
సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో ఆర్ ఏంటి మనకి రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. సో పై అనేది అంటే ఏం చెప్పాము ఇందాక కాన్స్టెంట్ వాల్యూ అని చెప్పాం. సో పై వాల్యూ ఎలా తీసుకోవాలి మనకి 3.14 ఆర్ 22/7. దీస్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. సో అవి ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. ప్రాబ్లంలో మనకి ఒకసారి 3.14 ఇవ్వచ్చు ఆర్ 22/7 ఇవ్వచ్చు. సో ఏదైనా కూడా పై వాల్యూనే అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి పై వాల్యూస్ అవుతాయి. ఓకే, 3.14 ఆర్ 22/7. సో ఇది ఎక్సర్సైజ్ 9.2లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సర్కిల్ మీద బేస్ అయి ఉంటాయి. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అలాగే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ డిఫరెంట్ మోడల్లో ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఎక్సర్సైజ్ 9.2లో వస్తాయి. సో ఓవరాల్గా మనకి 2 ఎక్సర్సైజెస్ కూడా ఈ మెయిన్ 3 కాన్సెప్ట్స్ నుంచే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అలాగే ఫార్ములాస్ కూడా ఈ ఫార్ములాసే మీకు బాగా యూజ్ అవుతాయి. సో ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకున్నారనుకోండి, సో ఏ ప్రాబ్లం ఎలా ఇచ్చినా కూడా మనకి సో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ వీడియో నచ్చితే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.